Hi students, this is KL Naidu. In this session I am going to discuss about IUPAC names of coordination compounds part 3. So students, మనం ఇంతవరకు part 1, part 2 IUPAC నార్మల్ క్లాస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ part 2 లో సమ్ కాంపౌండ్స్ అండ్ ఫార్ములాస్ ఇచ్చేసి ఫార్ములాస్ అండ్ కాంపౌండ్స్ ని నేమ్స్ ని రాసామండి. సో ఇప్పుడు part 3 లో కూడా ఇంపార్టెంట్ ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నేమ్స్ ఇచ్చేసి ఫార్ములాస్ రాయమంటే ఫార్ములాస్ రాయడం, ఏదో కాంపౌండ్స్ ఇచ్చేసి ఫార్ములాస్ ఇచ్చేసి నేమ్స్ రాయమంటే నేమ్స్ రాద్దాం. సో వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ వచ్చే టాపిక్స్ లో ఇది ఒక టాపిక్ అండి. సో చూద్దామండి. ఫస్ట్ వన్, టెట్రాఎమైన్ డై ఆక్వా కోబాల్ట్ 3 క్లోరైడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాంపౌండ్ రాసేటప్పుడు ఫస్ట్ వన్ ఏం చేయాలంటే మనం నెంబర్ ఆఫ్ లైగండ్స్ మనం ఐడెంటిఫై చేయాలండి. టెట్రాఎమైన్ సో టెట్రాఎమైన్ అంటే ఏంటండి, 4NH3 టెట్రాఎమైన్ మీన్స్ NH3 4 అండి. నెక్స్ట్ డై ఆక్వా అంటే H2O2 డై ఆక్వా అంటే H2O2 అండి. నెక్స్ట్ వన్ కోబాల్ట్, దట్ మీన్స్ మెటల్, సెంట్రల్ మెటల్ ఆటమ్ కోబాల్ట్. నెక్స్ట్ వన్ ఏంటండి 3 క్లోరైడ్ మీన్స్ Cl. సో ఇప్పుడు Cl2 Cl3 Cl4 అనేది మనం డిసైడ్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. సో సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనకి ఎంత ఇచ్చాడండి, 3 ఇచ్చాడు. సో NH3 is a neutral ligand, that means 0. Next H2O is a neutral ligand, that means 0. Next Cl -1. సో మనకి CO3 రావాలి కాబట్టి సో ఇక్కడ ఏం తీసుకుందామండి, Cl3 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, CO -3 = 0, CO +3. సో ఇలా మనం ఈ ఆక్సిడేషన్ స్టేట్ బేస్డ్ ఆన్ మనం నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ అనే దానికి మనం నెంబరింగ్ అనేది ఇవ్వాలండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి. నెక్స్ట్ నెంబర్ 2. ఈ 2 ఏంటంటే పొటాషియం టెట్రాసైనో నికెలేట్ అండి. నికెలేట్ 2 అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి, నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ని ఐడెంటిఫై చేయాలండి. టెట్రాసైనో దట్ మీన్స్ CN4 అండి. టెట్రాసైన్ అంటే CN4. ఓకేనండి. నెక్స్ట్ వన్ పొటాషియం. ముందుగా పొటాషియం మనం రాయాలి. నంబరింగ్ అనేది మనం ఆక్సిడేషన్ స్టేట్ బేస్డ్ ఆన్ ఇద్దామండి. నెక్స్ట్ వన్ ఏంటండి, నికెలేట్ మీన్స్ NI. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బ్రాకెట్ ని క్లోజ్ చేద్దాం. టెట్రాసైనో నికెలేట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసుకుంటామండి, సో యానియానిక్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది వచ్చేటప్పుడు దట్ మీన్స్ యానియానిక్ కోఆర్డినేషన్ ఎంటిటీ వచ్చేటప్పుడు మెటల్ యొక్క నేమ్ అనేది ఎండింగ్ లో ఏమొస్తుందండి, 8 అనే వర్డ్ యాడ్ అవుతుందని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనకి ఎంత ఇచ్చాడండి, 2 ఇచ్చాడండి. 2 ఇచ్చాడు కనుక CN-1 అండి. CN-1 దట్ మీన్స్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, NI -1 × 4 అంటే -4 = 0. దట్ మీన్స్ మనం ఇక్కడ K నెంబరింగ్ అనేది మనం ఎలా తీసుకోవాలండి, +2 రావాలంటే మనం ఇక్కడ K అనేది జనరల్ గా +1 అండి. K అనేది +1 కనుక ఇక్కడ +4 ఉంది. సో నికెల్ అనేది +2 రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ +2 ని యాడ్ చేయాలండి. +2 అంటే దట్ మీన్స్ మనం ఇక్కడ K2 ని తీసుకోవాలండి. K2 NiCN4 అండి. K2 NiCN4 అయితే మనకి ఎంత వస్తుంది, NI +2 వస్తుందండి. NI +2 వస్తుంది. సో K2 NiCN4 అండి. ఇది దీని యొక్క దట్ మీన్స్ ఈ నేమ్ యొక్క కాంపౌండ్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం.
నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ట్రిస్. ఈథేన్ 1,2 డైఅమైన్ అంటే ఈఎన్ అండి. ఈఎన్ ట్రిస్ మీన్స్ 3 అండి. ట్రిస్ మీన్స్ 3. ఓకేనండి. నెక్స్ట్ క్రోమియం మీన్స్ సిఆర్. ఓకేనండి. బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. బ్రాకెట్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే క్లోరైడ్. సో మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 3 వచ్చిందండి. 3 వచ్చిందంటే దట్ మీన్స్ ఈ ఈథేన్ డైఅమైన్ అనేది ఏంటంటే జనరల్ గా దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0 అండి. సో 0 కనుక మనకి ఏ రావాలి? Cr -0. సో ఇక్కడ మనం Cl3 తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడండి? 3 ఇచ్చాడు కనుక Cl -1 × 3 అంటే -3 అండి. ఈక్వల్ టు 0. Cr ఈక్వల్ టు ఏమొస్తుందండి? +3. సో మనకి ఇక్కడ క్లోరైడ్ అనే వాడు ఇచ్చాడు. సో ఇక్కడ క్లోరైడ్ అనేది Cl, Cl2, Cl3 అనేది మనం ఆ నెంబరింగ్ ఎలా మనం ఇస్తామంటే బేస్డ్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. ఓకేనండి. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దట్ కాంపౌండ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్ ఎమైన్ బ్రోమోక్లోర్ అని సింగిల్ లైగన్స్ అండి. ఎమైన్ అంటే ఏంటండి? NH3. Amine means NH3. Bromo, that means Br. Next chloro, Cl. Okay, next nitrito, NO2. Nitrito ఎలా ఇండికేట్ చేస్తామంటే NO2 అంటే NO2 మైనస్ కదండి. సో నైట్రేటో అనే వాడిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటండి? N-platinate. Platinate మీన్స్ మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇస్ ప్లాటినం. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇస్ ప్లాటినం. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ స్టేట్ +2 ఇచ్చాడండి. +2 అంటే మనకి NH3 ఇస్ ఎ న్యూట్రల్ లైగాన్. Br అనేది -1 అండి. Cl -1 అండి. NO అనేది NO2 కూడా -1 అండి. -1 వచ్చిందండి. ఫోర్త్ వన్ కదండి. ఎమైన్ బ్రోమో క్లోరో నైట్రేటో N-platinate. Platinate means it is a anionic కోఆర్డినేషన్ ఎంటిటీ. anionic కోఆర్డినేషన్ ఎంటిటీ దట్ మీన్స్ మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ anionic చార్జ్ అనేది వస్తుంది. -1 తీసుకోండి. ఇప్పుడు చూద్దామండి. Pt -1 ఈక్వల్ టు -1. సో Pt ఈక్వల్ టు -1 +3 ఈక్వల్ టు +2 అండి. సో మనకి ఇక్కడ ప్లాటినం 2 ఇచ్చాడు, ప్లాటినేట్ 2 ఇచ్చాడు కదండి. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ -1 అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ anionic కోఆర్డినేషన్ ఎంటిటీ. బికాస్ ఆఫ్ ఇక్కడ మనం ఫ్రంట్ క్యాటయాన్ అనేది వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఖచ్చితంగా మనకు చార్జ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి. డైక్లోరో అంటే Cl2 అండి. బిస్ ఓకేనండి. ఈథేన్ అంటే ఈఎన్ అండి. ఈఎన్ బిస్ అంటే 2 అండి. ఈఎన్ ట్వైస్. ఓకేనండి. ప్లాటినం మీన్స్ Pt. నెక్స్ట్ 4 నైట్రేట్ అన్నాడండి. 4 నైట్రేట్ అంటే దట్ మీన్స్ NO3. నైట్రేట్ అంటే మనకి ఏంటో వస్తుందండి? NO3. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్? ప్లాటినం 4 ఇచ్చాడండి. సో జనరల్ గా మనకి ఈఎన్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ Cl అనేది -1 అంటే -1 × 2 అంటే -2. సో ప్లాటినం అనేది ఎంత వస్తుంది? NO3 అనేది -1 అండి. సో Pt -2 0 -1 ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ప్లాటినం ఈక్వల్ టు ఎంత వస్తుందండి? +3 వస్తుంది. బట్ వాడు ఇక్కడ మనకి +4 ని మనకు మెన్షన్ చేశాడండి. +4 మెన్షన్ చేశాడు కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ రాంగ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఈ కౌంటర్ అయాన్ యొక్క నెంబర్ ని చేంజ్ చేసుకోవచ్చు అండి మనం. అంటే దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ తీసుకుంటే NO3 ట్వైస్ తీసుకోండి. NO3 ట్వైస్ తీసుకుంటే మనం అప్పుడు సో దీన్ని ఎలా రాయొచ్చండి? NO3 -1 × 2 అంటే -2 ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకు ప్లాటినం ఈక్వల్ ఎంత వస్తుంది? Pt ఈక్వల్ టు -2 ఈక్వల్ టు పోతే ఏమవుతుందండి? +4. ప్లాటినం +4 అనేది ఎలా వస్తుందండి? సో ఇట్ ఈస్ ద కాంపౌండ్ ఫార్ములా ఆఫ్ ద
ఎందుకు డైక్లోరో బిస్ ఈథేన్ 1,2 డైఅమైన్ ప్లాటినం 4 నైట్రేట్ ఓకేనండి. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ చూద్దామండి. సిక్స్త్ వన్ ఓకేనండి. సిక్స్త్ వన్ చూద్దాం. ఐరన్ చూడండి, ఇటువంటి కొంచెం డిఫికల్ట్ గా ఉండే నేమ్స్ కూడా ఇస్తాడు. సో ఇటువంటి కూడా మనం తప్పదు, మరి బ్యాలెన్సింగ్ చేయాల్సిందే. ఐరన్ 3 హెక్సాసైనైడ్ ఫెర్రేట్ 2 ఇచ్చాడంటే, అంటే మనకి ఇక్కడ 2 ఐరన్ అంటే ఐరన్స్ అనేవి Fe అనేది మనకి 2 టైమ్స్ ఇచ్చాడండి. ఫస్ట్ మనకి క్యాటయాన్ ఇచ్చాడు, క్యాటయాన్ తీసుకుందాం. Fe ఇచ్చాడండి, Fe. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తే హెక్సాసైనైడో అంటే CN6 అండి, CN6 ఫెర్రేట్ దట్ మీన్స్ Fe. సో వాడిచ్చిన కాంపౌండ్ ఇది అండి, ఇది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, క్యాటయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3 ఇచ్చాడండి. అలాగే ఫెర్రేట్ Fe యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 2 ఇచ్చాడండి. సో ఇటువంటి వాటిని మనం బ్యాలెన్సింగ్ చేయాల్సిందేనండి. సో ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఈ స్టేట్ ఎలాగ వస్తుంది, వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అని మనకి జనరల్ గా ఇటువంటి వాటికి ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే. సో అప్పుడు నెంబరింగ్ తో మనం బ్యాలెన్సింగ్ చేసుకుని ఆ కాంపౌండ్ ని కరెక్ట్ కాంపౌండ్ అనేది రాద్దామండి. సో ఇప్పుడు Fe2 కదండి. సో ఇక్కడ మనం 4 తీసుకోండి, ఇక్కడ థ్రైస్ తీసుకోండి. దీనికి రీజన్ ఏంటంటే Fe ఆల్రెడీ ఐరన్ మనకి 3 ఇచ్చాడండి, అంటే 4 into 3 అండి, ప్లస్ ఈ Fe యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది 3 తీసుకుందాం, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్లస్ Cn మైనస్ 3Fe అండి, 3Fe ఓకేనండి. మైనస్ Cn -1 అండి, -1 into 6 -6 into 3 అంటే -18 = 0 అండి, 18 = 0. సో మనకి ఏమొస్తుందండి, 3Fe = +18 - 12 అండి, +18 - 12 అంటే 3 into 4 = 12 కదండి. సో మనకి Fe ఏమొస్తుందండి, రిమైనింగ్ 6/3 = +2 అండి, 6/3 = +2. సో ఆ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎవరిదండి, సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎవరంటే +2. సో మనకి +2 అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదండి. సో ఇలా మనం ఆక్సిడేషన్ స్టేట్ ని రెండింటిని బ్యాలెన్సింగ్ చేస్తూ మనం అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ మనం కాంపౌండ్ ఫార్ములా ఈజీగా రాయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ చూద్దామండి. సెవెంత్ వన్ ఏమి ఇచ్చాడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి కాంపౌండ్స్ లో ఇది క్యాటయానిక్ కాంపౌండ్ అండి. క్యాటయానిక్ కాంపౌండ్స్ లో ఫస్ట్ లైగాండ్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ మనం రాయాల్సి ఉంటుందండి. సో 6NH3 అంటే దీన్ని ఏమంటామండి, హెక్సాఅమైన్ ఓకేనండి. నెక్స్ట్ ఏంటి, కోబాల్ట్, హెక్సాఅమైన్ కోబాల్ట్. సో ఇప్పుడు దీని యొక్క రామన్ నెంబర్ అండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్. NH3 అనేది 0 అండి, Cl -1 అండి, -1 into 3 అంటే -3. ఈ కోడ్ అది పాస్ చేస్తే ఏమొస్తుందండి, +3. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద కోబాల్ట్ ఈస్ 3 అండి. నెక్స్ట్ వన్ ఎవరు ఉన్నారు, క్లోరైడ్. ఇది 7th వన్ కి ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ 8th వన్ చూద్దామండి. 8th వన్ ఓకేనా. నెక్స్ట్ 8th వన్ ఏమిచ్చాడండి, CONH3 5Cl అంటే 2 టైప్స్ ఆఫ్ లైగండ్స్ ఇచ్చాడండి. ఫస్ట్ 5NH3 అంటే మనం ఏమంటాం, పెంటాఅమైన్ క్లోరో కోబాల్ట్. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ తీసుకుంటే NH3 అనేది 0 అండి, NH3 అనేది 0. Cl -1. సో -1 into 2 అంటే -2, -1, -3 ఈక్వల్ పాస్ చేస్తే ఎంత వస్తుందండి, +3. ఓకేనండి, +3. క్లోరైడ్ కౌంటర్ అయాన్స్ నెంబర్ తో మనకి
పని లేదండి. సో నెంబరింగ్ అనేది ఎంత ఉన్నా సరే క్లోరైడ్ అనే రాసుకుంటామండి. సో ఇది 8th వన్ అండి. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. 9th వన్ K3FeCl6 అండి. సో ఇక్కడ మనకి క్యాటయాన్ అనేది ఫస్ట్ డిస్ప్లే అవుతుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాటయాన్ నేమ్ అనేది ఫస్ట్ రాయాలి. పొటాషియం సో ఇప్పుడు లైగండ్ అండి. హెక్సాసైనో పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్. సో ఇట్ ఈస్ ఏ ఆనియానిక్ కాంప్లెక్స్ అండి. సో 8 అనే వర్డ్ మెటల్ కి యాడ్ చేయాలి. 8 అనే వర్డ్ మెటల్ కి యాడ్ చేయాలండి ఫెర్రేట్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే K అనేది +1 అండి. +1 × 3 అంటే +3, -1 × 6 అంటే -6. సో మనకి ఏమొస్తుందండి -3. -3 అంటే మనకి Fe -3 = 0 అంటే ఏమవుతుందండి Fe +3. Fe +3. సో దీన్ని మనం రోమన్ నెంబర్ లో ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ వన్ 10th వన్ అండి. నెక్స్ట్ వన్ 10th వన్. సో 10th వన్ వాడు మనకి ఏం మెన్షన్ చేశాడంటే K3Fe(C2O4 థ్రైస్ అండి. C2O4 థ్రైస్ మనం ఆక్సిలేటో లైగండ్ అని చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడండి, మనకి క్యాటయాన్ ఇచ్చాడు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటయాన్ నేమ్ రాయాలి. పొటాషియం ఓకేనండి, పొటాషియం. ఇప్పుడు లైగాండ్ అండి. సో ఏమొస్తుందండి ట్రైఆక్సలేటో. ఓకేనండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ఆనియానిక్ కాంప్లెక్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ క్యాటయాన్ డిస్ప్లే అవుతుంది కనుక ఇట్ ఈస్ ఆనియానిక్. అంటే మనకి ఏమొస్తుందండి 8 అనే వర్డ్ యూజ్ చేయాలి. ఫెర్రేట్. సో ఆక్సిడేషన్ స్టేట్ ని క్యాలిక్యులేట్ చేద్దామండి. K3 1+1 అండి. +1 × 3 అంటే +3 అండి. +3 + Fe -2 అండి. C2O4 అనేది -2 ఆక్సిడేషన్ స్టేట్ అండి. -2 × 3 అంటే -6 = 0 అండి. సో Fe ఏమొస్తుందండి +3 వస్తుందండి. +3 ఫెర్రేట్ +3 అండి. నెక్స్ట్ 11th వన్ చూద్దామండి. 11th వన్ ఓకేనండి. 11th వన్ K3PdCl4 అండి. ఇది కూడా ఆనియానిక్ కాంప్లెక్స్ కాంపౌండ్ అండి. ఆనియానిక్ కోఆర్డినేషన్ ఎంటిటీ ఉందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాటయాన్ డిస్ప్లే అవుతుంది కనుక క్యాటయాన్ నేమ్ రాద్దాం. పొటాషియం టెట్రాక్లోరో. 4 క్లోరిన్స్ కదండి. టెట్రాక్లోరో PD అంటే ఏంటండి పెల్లాడి మెటల్ కదా, పెల్లాడేట్ అనాలండి. పెల్లాడేట్. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అండి. ఆక్సిడేషన్ స్టేట్ ఒకసారి మనం చూద్దామండి. మనకి ఇక్కడ ఎంత వస్తుందండి K3 కదండి. K3 అంటే మనకి ఎంత వస్తుంది +3 ప్లస్ PD -1 × 4 అంటే ఎంత వస్తుందండి -4 = 0. సో PD మనకి ఎంత వస్తుందండి +1 అండి. PD +1 రామన్ నెంబర్. నెక్స్ట్ 12th వన్ అండి. సో 12th వన్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకి 1 2 3 టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ లైగాండ్స్. సో ఫస్ట్ లైగాండ్ ఏంటంటే అమైన్, డైఅమైన్. నెక్స్ట్ ఎవరండి క్లోరో. నెక్స్ట్ దీని ఏమంటామండి మిథైల్ అమైన్ లేదా మీథేన్ అమైన్ అనొచ్చు, మిథైల్ అమైన్ అనొచ్చు. మిథైల్ అమైన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెటల్, ప్లాటినం. సో ఆక్సిడేషన్ స్టేట్ అండి. ఆక్సిడేషన్ స్టేట్ NH3 0 అండి. నెక్స్ట్ Cl -1 అండి. -1 అంటే -2 అండి. ఈక్వల్ పాస్ చేస్తే +2 వస్తుందండి. ప్లాటినం 2 రామన్ నెంబర్ 2 అండి. సో ఈ మనకి వాడిచ్చే నేమ్స్ అండి.
ఓకేనండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.